డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ధ గోపిరెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ అట్ ప్రాణ హోలిస్టిక్ క్లినిక్, కొత్తపేట్ అండ్ వనస్థలిపురం. ఈరోజు మనము స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. మనము నిద్రపోవాలంటే మన బాడీలో ఉండాల్సిన ఏకైక ముఖ్యమైన హార్మోను మెలటోనిన్. మెలటోనిన్ వల్లనే మనకి నిద్ర అనేది వస్తుందన్నమాట. అయితే ఈ మెలటోనిన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడుతుందో చూద్దాము. మనకి నిద్ర మంచిగా పట్టాలంటే మన బాడీలో అతి ముఖ్యమైన హార్మోన్ ఒకటి ఉంటుంది. దాని పేరు మెలటోనిన్. ఈ మెలటోనిన్ అనేది మనకి యూజువలీ నైట్ 8 o'clockకి అలా పెరగడం జరుగుతుందన్నమాట. ఈ మెలటోనిన్ ఎప్పుడైతే మనకి సూర్యాస్తమయం అయిపోతుందో, ఎప్పుడైతే చీకటి వస్తుందో ఆ చీకటిలో మెలటోనిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. మన ఐస్ త్రూ అక్కడికి మెలటోనిన్ సెక్రేట్ అవ్వాలని చెప్పి మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో నార్మల్గా దీని గ్రాఫ్ అరౌండ్ ఈవినింగ్ 8 o'clockకి మెల్లమెల్లగా సర్జ్ అవుతుంది. ఇది 4 PM అనుకుంటే ఇది 8 PM, 12 AM, 4 AM. ఈ గ్రాఫ్ మార్నింగ్ అంతా మనకి నార్మల్గా ఒక బేస్ లైన్లో ఉంటుంది. దీన్ని ఒక క్వాంటిటీ లాగా మనం మెలటోనిన్ క్వాంటిటీ లాగా ఈ y-యాక్సిస్ మీద తీసుకుంటే ఈ 8 PM అయ్యేటప్పటికి క్రమక్రమంగా మెల్లగా ఇలా సర్జ్ అవుతుందన్నమాట. సర్జ్ అయ్యి కరెక్ట్ 12 AM ఆ ప్రాంతంలో ఒక పీక్లో ఉంటుంది. 12 to 3, 12 to 1 మధ్యలో చాలా పీక్గా ఉంటుంది. అప్పుడే అందరికీ నార్మల్గా మనం డ్రైవింగ్ చేసినప్పుడు లేకపోతే మేల్కొన్నప్పుడు ఆ టైంలో అసలు మన వల్ల కాదు, పడుకోవాలనిపిస్తుంది 12 to 3. కానీ ఆ టైంలో కూడా ఎంతోమంది నైట్ అవుట్స్లోనో లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడంలో 4 o'clockకి మార్నింగ్ పడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా అదైతే చాలా డిజాస్ట్రస్ అనమాట. వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ అవర్ బాడీ నేచర్. మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్స్లో ఉంటే రొటేటరీ నైట్ షిఫ్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ ఒక స్టడీస్ కూడా చేయడం జరిగింది, మేము స్టడీస్ చేయడం జరిగింది. నైట్ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళు అలా మేలుకొని ఉంటే బీపీ కానివ్వండి, ఈ షుగర్స్ కానివ్వండి, చాలా ఆల్టరేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద నేచర్. మనం ఆ టైంకి మనం పడుకోవాలి, మనం పడుకుండట్లేదు. ఆ మెలటోనిన్ ఉండడం వల్ల మన బాడీలో ఎంతో ఒక హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన లోపల మన ఫ్రీ రాడికల్స్ ఉంటే దాన్ని తీసే ఒక శక్తి మెలటోనిన్కి ఉంటుంది. అందుకే మనకి స్లీప్ వస్తుంది. అప్పుడు స్లీప్ ఈజ్ లైక్ ఒక రెస్ట్. ఆ రెస్ట్లో ఉన్నప్పుడు మన బాడీలో ఎంత చేంజెస్ జరగాలనో, మనం ఎంత హెల్తీగా అవ్వాలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనం పడుకోవడం ఎంతో అవసరం. సో ఈ 12 o'clockకి సర్జ్ అయ్యి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి మళ్ళీ 5 o'clock అరౌండ్ మార్నింగ్ మళ్ళీ పడిపోతూ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఒకవేళ మేల్కున్నాం అనుకోండి, ఇంకా మనకు కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది. ఒకవేళ నైట్ షిఫ్ట్లు ఉంటే పాపం ఏం చేయలేము, వాళ్ళ వృత్తిరీత్యా అట్లా పనిచేయాల్సి ఉంటుంది. బట్ నార్మల్గా ఉన్న పర్సన్స్ ఏదైతే ఉంటారో ఖచ్చితంగా మీరు అక్కడ పడుకోవాల్సిందే. ఈ టైంలో కనుక మీరు రెస్ట్ తీసుకోలేదు, బాడీలో ఎన్నో చేంజెస్. ఫస్ట్ కాన్స్టిపేషన్ నుంచి మొదలవుతుంది, మలబద్ధకంతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మలం సరిగ్గా బయటికి వెళ్ళదు, బాడీలో మొత్తం అంతా చెత్త పేరుకుపోయి ఉంటుంది, టాక్సిన్స్ లాగా. బాడీ మొత్తం అంతా అతలాకుతలం అనిపిస్తుంది, లేవగానే ఫ్రెష్గా అనిపించదు, ఏదో ఎవరో కొట్టినట్టే అనిపిస్తుంది బాడీ లిటరల్గా. పేషెంట్స్ వచ్చి చెప్తారు నాకు, కాబట్టి చెప్తున్నాను నేను మీకు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీకు చెప్తున్నాను. సో ఈ స్లీప్ సైకిల్ అరౌండ్ 10 o'clock కనుక మీరు పడుకోగలిగితే ఖచ్చితంగా ఎంతో బాగా మనకు ఒక బాడీ ఒక రెస్ట్ దొరికి ఒక హీల్ అవుతుందన్నమాట. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, సో మెలటోనిన్ యొక్క ఇంపార్టెన్స్ అది. అండ్ ఈ మెలటోనిన్ తోటి మనకు ఇంకొకటి తెలుసుకోవాల్సింది అంటే, మనం పడుకునే ముందు ఖచ్చితంగా ఫోన్ ఒక 1 hour ఈ మధ్య తీసేయమని చెప్తున్నారు. మీరు పడుకునే 1 hour ముందు లేకపోతే 1.5 hour ముందు ఫోన్ అనేది పక్కకు పెట్టండి అని చెప్పి. ఎందుకంటే ఆ ఫోన్లో నుంచి వచ్చే మన బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో, ఇందాక మనం మెలటోనిన్ గురించి ఏం డిస్కస్ చేసాము, చీకటి మెలటోనిన్కి ఇష్టం. ఆ చీకటి ఉన్నప్పుడే మెలటోనిన్ అనేది పెరుగుతుంది. మళ్ళీ మనం ఫోన్ తీసుకున్నాం అనుకోండి పడుకునేటప్పుడు, ఆ మెలటోనిన్ అనేది దానికి కన్ఫ్యూజన్ వస్తుంది. అరే నేను ఇందాక నాకు బాగా అనిపించింది, మళ్ళీ ఇంత లైట్ వచ్చింది, నేను రిలీజ్ అవ్వాలనా లేదా అని చెప్పి దానికి ఒక కన్ఫ్యూజన్ వచ్చి దేర్ క్యాన్ బి సర్టన్ డిప్స్, ఇట్లా కిందకి ఇట్లా డిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా డిప్ అయింది అనుకోండి, మళ్ళీ మెలటోనిన్ రాకపోతే మనకి స్లీప్ రాదు. మనకి స్లీప్ రావాలంటే ఖచ్చితంగా మెలటోనినే అవసరం, అది ఫండమెంటల్. సో వన్స్ అగైన్ మనం పడుకునే ముందు ఈ ఫోన్ చూసినామంటే మళ్ళీ మెలటోనిన్ తక్కువ అవడం వల్ల మళ్ళీ మనం ఒక ఇన్సామ్నియా స్టేట్లోకి వెళ్ళిపోతాం, ఒక స్లీప్లెస్నెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో మీరు ఖచ్చితంగా ఎందుకు ఫోన్ తీయాలి అంటే ఇది రీజన్ అనమాట. ఇది మీరు పక్కనే పడుకునే ముందు ఒక ఫోన్ పక్కకు పెట్టేసి మీరు పడుకున్నారంటే హాయిగా మీరు నైట్ లాంగ్ మంచిగా పడుకొని లేస్తే మంచి ఒక మార్నింగ్ లేవని ఒక ఉత్సాహం ఉంటుంది, ఏ పని చేయాలన్న ఒక ఎంతూజియాజం ఉంటుంది.
అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి, హెల్త్ సెటరేట్ అవుతుంది. సో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటిదనంటే, ఈ మెలటోనిన్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాము, ఎప్పుడెప్పుడు సర్జ్ అవుతుందో తెలుసుకున్నాము. సో ఖచ్చితంగా మనము అరౌండ్ 9:00, 9:30 ఆర్ 10:00 మ్యాక్సిమం మనం పడుకుంటే బాడీ ఎంతో హెల్తీ కండిషన్లోకి వస్తుంది. అండ్ అందుకే డిన్నర్ కూడా సూర్యాస్తమయం ముందు, ప్రిఫరబుల్లీ 7 PM ముందే మనం డిన్నర్ చేసినాం అనుకోండి, ఆ టైంకి మంచిగా మనకు డైజెషన్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ పడుకునేసరికి కొంచెం సెటిల్ అవుతుంది, ఈజీగా మనం పడుకుంటాం. 8:30, 9 సరే 8:30, 9 అన్నా పర్లేదు, అప్పుడు తిన్నా కూడా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి 10:00 తిన్నా బాగుంటుంది. అప్పుడే 10:00 తిని పడుకోవాలంటే మన బాడీ కూడా బాగా హెవీ, మన పొట్ట కూడా హెవీగా అనిపిస్తుంది, పడుకోవాలన్నా ఫ్రీగా అనిపించదు. సో ఆ గ్యాప్ అనేది అవసరం. ఒక 2 అవర్స్ గ్యాప్ తిన్న తర్వాత పడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు 10:00 తిన్నారు, ఖచ్చితంగా 10-12 వరకు అస్సలు నిద్ర పట్టదు మనకి. అది మీరు 10:00 తిన్నారంటే మ్యాక్సిమం ఎవరి ఇంట్లో అన్నా మీరు 12:00, 12:30కే పడుకుంటారు. కానీ 12:00, 12:30కి మనకు అక్కడ మెలటోనిన్ మెల్లిమెల్లిగా అసెండ్ అయ్యి అంత పీక్లో ఉండాలి. కానీ ఇక్కడ మనం చేయడం డిస్టర్బెన్స్ వల్ల దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాకుండా ఒక హెల్తీ కండిషన్ నుంచి ఒక డిజీజ్డ్ కండిషన్లోకి వెళ్తాం. సో ఈ వీడియో ద్వారా మీరు ఇంపార్టెన్స్ తెలుసుకొని స్లీప్ సైకిల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.